హాయ్ ఎవ్రీవన్. టాటా గ్రూప్ నుండి మరో పెద్ద ఐపీఓ రాబోతుంది. అదే టాటా క్యాపిటల్ ఐపీఓ. ఇది ఇప్పటి వరకు ఎన్బిఎఫ్సి సెక్టార్లో వచ్చిన అతిపెద్ద ఐపీఓ అవుతుంది. ఇది అక్టోబర్ 6న ఓపెన్ అవుతుంది, అక్టోబర్ 8న క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 310 నుంచి 326 పర్ షేర్ గా ఫిక్స్ చేశారు. మొత్తం ఇష్యూ సైజ్ వచ్చేసి 15,512 కోట్లు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 6,946 కోట్లు. ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 8,566 కోట్లుగా ఉంది. టాటా సన్స్ సొంతంగా ఉన్న 23 కోట్ల షేర్లను విక్రయించి 7,409 కోట్లు పొందబోతుంది. ఇన్వెస్టర్లందరికీ పాల్గొనే ఛాన్స్ రావాలని, కొంచెం వాల్యూ ఆన్ ద టేబుల్ ఉండాలని టాటా సన్స్ అండ్ మేనేజ్మెంట్ లోవర్ ప్రైసింగ్ నిర్ణయించారు. టాటా బ్రాండ్ డెకేడ్స్ నుండి ఇన్వెస్టర్ కి వాల్యూ ఇచ్చినట్లు ఇక్కడ కూడా అదే అప్రోచ్ ఫాలో చేస్తున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులు కంపెనీకి వచ్చే 2.5 to 3 years గ్రోత్ నీడ్స్ కి ఉపయోగపడతాయి. డెట్ టు ఈక్విటీ రేషియో ప్రస్తుతం 6.5 times గా ఉంది. ఐపీఓ తర్వాత అది 5 times కంటే తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆర్బీఐ స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ ప్రకారం ఎన్బిఎఫ్సిస్ ఇన్ అప్పర్ లేయర్ మ్యాండేటరీగా 3 ఏళ్లలో లిస్ట్ అవ్వాలి. అందుకే ఈ ఐపీఓ వస్తుంది. ఆర్బీఐ స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ ఏంటంటే, ఆర్బీఐ 2021లో ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కోసం ఒక స్కేల్ బేస్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చింది. ఇందులో ఎన్బిఎఫ్సిస్ లను సైజ్, రిస్క్, ఇంపార్టెన్స్ ఆధారంగా 4 layers గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఇది బేస్ లేయర్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్ అండ్ టాప్ లేయర్. అప్పర్ లేయర్ అంటే సైజ్ అండ్ సిస్టమిక్ ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉన్న ఎన్బిఎఫ్సిలను ఆటోమేటికలీ అప్పర్ లేయర్ లోకి వెళ్తాయి. ఇవి బేసికల్లీ బ్యాంక్స్ లా సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవుతాయి. సో రెగ్యులేషన్స్ కూడా బ్యాంక్స్ లాగానే స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఆర్బీఐ ఒక ముఖ్య కండిషన్ ఏంటంటే, అప్పర్ లేయర్ లో ఉన్న ఎన్బిఎఫ్సిలు తప్పనిసరిగా 3 సంవత్సరాల్లో స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాలి. దీని పర్పస్ వచ్చేసి మోర్ ట్రాన్స్పరెన్సీ, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ స్ట్రాంగర్ కార్పొరేట్ గవర్నెన్స్ కోసమని దీన్ని చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే ఇది పెద్ద ఐపీఓ మాత్రమే కాదు, టాటా గ్రూప్ లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేషన్ జర్నీలో ఇన్వెస్టర్స్ కి మరొక అవకాశం. మీరు ఈ ఐపీఓ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ లో తెలపండి.